భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలున్నాయి. వాటిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా నిలిచి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి నేటికి కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా అంతే అందంగా నిలిచి ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా స్థానాన్ని దక్కించుకుని భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివాలయం కలిగి ఉండి ఎన్నో వింతలను విశేషాలను తనలో రహస్యంగా దాచుకున్న ఆలయమే బృహదీశ్వర ఆలయం. అసలు ఈ గుడి యొక్క నీడ నేల మీద పడదు అంటారు, అది నిజమేనా? అలాగే ఈ గుడి ఏ విధంగా కట్టారు, ఈ గుడికి ఉన్నటువంటి విశేషాలు రహస్యాలు ఏంటి, ప్రస్తుతం ఈ గుడి ఎలా ఉంది, చూసేందుకు ఎలా వెళ్ళాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ గా చెప్తాను. వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే దాగి ఉంది. మీరు ఇక్కడ గుడికి ఎలా చేరుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందనే ప్రతి విషయాన్ని కూడా మీ అందరికీ అర్థమయ్యే విధంగా అయితే వివరిస్తాను. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. కీప్ వాచింగ్. డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఇప్పుడైతే మనం బృహదేశ్వర ఆలయం దగ్గర అయితే ఉన్నాం. నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఇండియన్ వన్ ఆఫ్ ద హెరిటేజ్ టెంపుల్ అయినటువంటి బృహదేశ్వర ఆలయం దగ్గర. ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు బృహదేశ్వర ఆలయం గురించి, దీని కంప్లీట్ హిస్టరీ గురించి అయితే కనుక ఈ వీడియో బ్లాగ్లో అయితే ఉంటుంది. వీడియో చివరి వరకు ప్రతి ఒక్కరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే కనుక వీడియోలో ఉంటాయి. అయితే నేను తంజావూరులో ఉన్నటువంటి బృహదేశ్వర ఆలయంలో అయితే ఉన్నాను. నా బ్యాక్ సైడ్ అయితే ఎంట్రన్స్ కోట కమాన్ అయితే ఉంది. ఇప్పుడైతే కనుక కోట లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బృహదేశ్వర ఆలయం ఎలా ఉంటుంది, లోపల ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ కంటే ఇది ఎందుకు హెరిటేజ్ టెంపుల్గా అయింది అనేది ఈ వీడియో బ్లాగ్లో నేను మీ అందరికీ చూపించబోతున్నాను. ఇది టెంపుల్ కంప్లీట్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుని ఈ టెంపుల్లో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏవేవి ముందు చూసుకోవాలని సైడ్ అంతా కూడా నీట్గా చదువుకుని వెళ్ళొచ్చు అనమాట. ఎంట్రన్స్ ఎక్కడ ఉంది, తర్వాత ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి, కంప్లీట్గా మీకు ఇక్కడంతా కూడా టెంపుల్లోకి లోపలికి బృహదేశ్వర ఆలయంలోకి ఎంట్రీ అవ్వే ముందే ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఈ టెంపుల్లోకి ఎంట్రీ అవుతానే ఒక ఎక్సలెంట్ వ్యూ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ అలాగే ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ అంతా కూడా బృహదేశ్వర టెంపుల్ గురించి కంప్లీట్గా ఇక్కడ ఉంది. చూడొచ్చు ఎంత దర్జాగా ఉందో ఈ టెంపుల్. ఇప్పుడైతే మనం తంజావూరులో ఉన్నటువంటి బృహదేశ్వర ఆలయం దగ్గర అయితే ఉన్నాం. నా బ్యాక్ సైడ్ అయితే మీరు చూడొచ్చు. ఎటు చూసినా కానీ ఈ అద్భుతమైన కట్టడాల మధ్య నిజంగా ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే ఇక్కడికైతే రీచ్ అయిపోయాం అనమాట. ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇది కదా టెంపుల్. ఇది ఇండియన్ హెరిటేజ్ టెంపుల్లో వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ అనమాట. పైన మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, అది దాదాపుగా 80 టన్నులు బరువు అనమాట. అది మనకి ఇది వచ్చేటప్పటికి ఈ టెంపుల్కి ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లియర్గా చెప్తాను. నేనైతే ఈ వీడియోలో తక్కువగా కనపడతాను, ఎందుకంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి టెంపుల్కి నేను మళ్ళీ రాలేను కాబట్టి నేనైతే ఈ వీడియోలో చాలా తక్కువ కనపడతాను. వీడియోలో సాధ్యమైనంత వరకు టెంపుల్ వరకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్లిస్టల్ క్లియర్గా నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని సపోర్ట్ అయితే చేయండి. ఇది బృహదేశ్వర ఆలయం లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ అనమాట. మీరు ఈ బృహదేశ్వర ఆలయం గోడ మీద ఉన్నటువంటి నమూనాలు చూడొచ్చు. ప్రతి చోట కూడా ప్రతి అడుగుకి కూడా ఒక్కొక్క నంది పెట్టుకుంటూ కూడా ఇక్కడ ఆలయ నిర్మాణం అయితే ఇక్కడైతే ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఇంకొక ముఖ్యమైన విషయం అయితే మీరు గమనించవచ్చు. ఈ ఆలయ నిర్మాణానికి వాడినటువంటి పాలరాయి ఈ చుట్టుపక్కల 100 కిలోమీటర్లో ఎక్కడా దొరకలేదంట. 150 కిలోమీటర్ల తరువాత రెండు కొండలు అయితే ఉన్నాయట. అక్కడి నుంచి బహుశా దీన్ని తీసుకొచ్చి ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారేమోనని చెప్పి, దీని తర్వాత దీన్ని ఎలా కట్టారు, అసలు దీనికి కట్టడానికి ఉన్నటువంటి పాలరాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది పరిశోధించినప్పుడు ఈ విషయం అయితే తెలిసింది. 150 కిలోమీటర్ల నుంచి ఏ రవాణా సౌకర్యాలు లేకుండా, ఏ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేకుండా 1000 సంవత్సరాల క్రితం ఎంత లార్జెస్ట్ టెంపుల్ని కట్టారంటే వాళ్ళ అంకుటిత దీక్షకు, వాళ్ళు అనుకున్న పనిని లేదంటే వాళ్ళు తలచిన పనిని చేయడంలో వాళ్ళకున్న కమిట్మెంట్ని మనం ఎంతైనా మెచ్చుకోక తప్పదు. 1000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయ గోపురం చూడండి. అదేవిధంగా ఈ ఆలయ గోపురాన్ని పైకి తీసుకువెళ్ళడానికి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల వరకు ర్యాంప్ వేశారంట. అంటే ట్రాన్స్పోర్ట్ గట్రా ఏమీ లేని రోజుల్లో కట్టిన
ఆలయం ఇది, గుర్తుపెట్టుకోండి. ఎంత వెయిట్, ఇది ఒక్కటే దాదాపుగా 80 టన్నుల వెయిట్ ఉన్న రాయి ఇది. ఈ ఆలయం బయట అయితే ప్రజెంట్ ఉన్నాం. అక్కడైతే మీరు చూడొచ్చు నవీన్ అయితే అక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు కూడా స్పెషల్ అట్రాక్షన్. ఈ ఆలయం లోపల చూస్తున్నారు కదా, ప్రతి చోట కూడా మొత్తం పాలరాయితో మొత్తం కిందంతా కూడా మార్బుల్ కింద వేసేసారనమాట. ఇక్కడ మన ఈ ఆలయ గోడ విషయానికి వచ్చేటికి మీకు కనపడుతున్నాయి కదా, ప్రతిదీ కూడా నంది విగ్రహం పైన పెట్టారనమాట. నందిని పెట్టారు పైన. నేను జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను మొత్తం చివరి వరకు కూడా, ఎందుకంటే ఈ ఆలయాన్ని ఒక్క డైమెన్షన్లో మొత్తం కవర్ చేయడం అనేది అస్సలు అసాధ్యం అనమాట. అంత పెద్ద ఆలయం ఇది. ఎటు చూసినా మళ్ళీ అక్కడ ఏం చూసామనేది మళ్ళీ వేరే సైడ్కి చూస్తుంటే మర్చిపోతున్నాం. ఈ బృహదేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయానికి ఎదురుగానైతే ఉన్నాను. నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, ఇది బృహదేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయ గోపురం అనమాట. దీనికి చాలా హిస్టరీ ఉంది. నేను ప్రతి విషయాన్ని, ప్రతి పాయింట్ని కూడా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి పాయింట్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోలను అయితే చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ చూడొచ్చు నంది విగ్రహం, దీనికి ఒక చిన్న కాళ్ళ మండపం కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ మీరు చూసేది అయితే కనుక మీరు అసలు నమ్మలేరు, అంత పెద్ద నంది విగ్రహాన్ని నేను యాగంటిలో చూశాను, తర్వాత ఇక్కడే చూస్తాను. ఒకసారి చూడండి, 1000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి నంది విగ్రహం. ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను మీకు. ఇది చిన్న నంది విగ్రహం, మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. అత్యంత పెద్ద నంది విగ్రహం అనమాట ఇది. ఇక్కడ నుంచి తీసినా కానీ దీని కెమెరా ఫిక్సర్లో అయితే సరిగ్గా సెట్ అవ్వట్లేదు. నేను పైకి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే ఇది ఈ ఆలయ ధ్వజస్తంభం. అలాగే ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక లోపల ఉన్నటువంటి టెంపుల్ అయితే కనిపిస్తుంది. లోపల ఉన్న టెంపుల్లో మూల విరాట్. అలాగే ఈ టెంపుల్ ఏదైతే బృహదేశ్వర ఆలయం ఉందో, ఆలయం లోపల మీకు లైట్స్ కనబడుతున్నాయి కదా, టెంపుల్ లోపల ఉన్నటువంటి ప్రాంతం అది. ఇక్కడ చూస్తే ఆలయ గోపురం. ఈ ఆలయంలో ఉన్న ప్రతి రాతి శిల్పం కూడా ఒక అద్భుత కళాఖండం అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఒక మహిళ స్వాగతం పలుకుతూ నిలబడ్డట్టు, అలాగే మరొక మహిళ తన నడుముకున్నటువంటి పట్టిని కూడా క్లియర్గా, చేతుకున్నటువంటి గాజులను కూడా ఎంత డీటెయిలింగ్ ఉందో చూసారా. అలా తలకొప్పు పైకి వచ్చేటప్పటికి ఇది ఒక వెయిట్ అంతా కూడా పైన అయితే ఉంది. ఒక చిలక చూసారా కిందకి సైడ్కి వేలాడుతున్నట్టుగా ఉన్నటువంటి ఒక చిలక. అలాగే ప్రతి స్తంభం మీద కూడా మీరు డీటెయిలింగ్స్ని చూడొచ్చు అనమాట. ఎంత డీటెయిల్గా 1000 సంవత్సరాల క్రితం ఎంత డీటెయిల్గా అయితే కనుక వాళ్ళు ఈ అద్భుతమైన ఆలయాన్ని అయితే నిర్మించారు. నేను హిందూ తత్వం గురించో టెంపుల్స్ గురించో చెప్పట్లేదు, ఈ శిల్పకళ వైభవం గురించి అయితే చెప్తున్నాను. అట్లీస్ట్ కొంతమందికైనా అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. మీరు చాలా టెంపుల్స్ అయితే చూసుంటారు, కానీ ఇలాంటి హెరిటేజ్ టెంపుల్స్ని అయితే చాలా తక్కువ చూసుంటారు. తర్వాత వచ్చినటువంటి దండయాత్రలో చూసారా, ఈ బొమ్మకున్నటువంటి చేతులను అయితే కనుక పగలగొట్టేశారు. ఇప్పుడైతే నేను నంది విగ్రహం ముందుకైతే వచ్చాను. ఇదంతా నంది విగ్రహం అనమాట. చూడొచ్చు ఎంత భారీగా ఉందో. అదేవిధంగా మీరు ఈ నంది విగ్రహం పైన ఉన్నటువంటి సీలింగ్ని గమనిస్తే కనుక ఎంత బాగుందో చూసారా. 1000 సంవత్సరాల క్రితం కేవలం మొక్కల నుంచి, పువ్వుల నుంచి సేకరించినటువంటి రంగులను అద్ది పైన సీలింగ్ చూపిస్తే ఒకసారి సీలింగ్ అయితే వేశారనమాట, ఎంతో అద్భుతంగా. ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ గోపురం మనకి ఇక్కడ నుంచి క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి బ్యాక్ గోపురం ఎంత బాగుందనేది తెలుస్తుంది. ఎంత పెద్దది అనేది అనడం కాదు, ఎంత వెడల్పు, ఎంత స్ట్రాంగ్నెస్ తెలుస్తుంది అనమాట. ఎంత భారీగా నిర్మించారనేది మనం అంటాం కదా, ఇండియన్ హిస్టరీలో ఉన్న భారీ మూవీస్ అన్నట్టు బాహుబలి ఎలా అంటామో, ఇది బాహుబలి టెంపుల్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఐ కెన్ ఫీల్ ఇట్. నేనైతే అది ఫీల్ అవ్వగలుగుతున్నాను ఈ టెంపుల్ ఎలా ఉందనేది. ఎంత పెద్ద టెంపుల్, ఎంత లార్జ్గా ఉంటుందో నేను ఎప్పుడు చూడలేదు. నేను నందీశ్వరుని దగ్గరికి అయితే వచ్చాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత షైనీగా, ఎంత మృదువుగా, మనకు చాలా క్లీన్గా కనపడుతుంది. ఇంత పెద్ద నంది విగ్రహాన్ని ఇక్కడికి, ఇంత పెద్ద రాయిని తీసుకురావడానికి వాళ్ళు ఏ రకమైన టెక్నిక్స్ యూజ్ చేశారనేది అసలు అంతు పట్టని రహస్యంగానే ఉంది. అలాగే నంది విగ్రహం ముందు నుంచి చూస్తే కనుక
ఇలా ఉంది మీకైతే కనుక. అలాగే పైన ఉన్నటువంటి ఆ డిజైన్స్ని కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ ఎక్కువగా పావురాలు అయితే ఉన్నాయి. అవి చేసే వెరైటీ సౌండ్స్ అయితే కనుక ఒక్కొక్కసారి అయితే భయం వేస్తుంది. ఇదంతా కూడా నంది విగ్రహం అన్నమాట. ఈ నంది విగ్రహం దగ్గర నుంచి కనుక మనం సరాసరి టెంపుల్ని చూస్తే అద్భుతంగా కనపడుతుంది నిజంగా. నేను ఎగ్జాక్ట్గా ఈ నంది విగ్రహం ముందైతే కూర్చున్నాను అనమాట. నా ముందైతే ఉన్న ఈ హెరిటేజ్ టెంపుల్ని చూసుకుంటూ ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఈ టెంపుల్ని ఇలా చూస్తా కూర్చున్నాను అనమాట. అసలు ఎంతసేపు చూసినా కానీ దీన్ని వర్ణించడం చాలా కష్టంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా కనుక చెన్నై వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ తంజావూరులో ఉన్నటువంటి ఈ బృహదేశ్వర ఆలయాన్ని అయితే కనుక విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే చేంజ్ అవుతుంది. వేరే లెవెల్. తంజావూరులో ఉన్న ఈ బృహదేశ్వర ఆలయం మీద ఉన్నటువంటి ఈ కట్టడాల్లో ఉన్న ఈ బొమ్మలను ఒకసారి చూడండి. వీటిని అయితే కనుక తర్వాత వచ్చిన దండయాత్రలో కొంతమంది ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారనడానికి ఇవి సజీవ సాక్ష్యాలు అనమాట. ఈ చేతుల్లో ఈ ఆయుధాల కింద ఉన్నాయి కదా, వాటిని అయితే పగలగొట్టేశారు. అలాగే ఆలయంలో ఉన్నటువంటి చాలా వరకు విగ్రహమూర్తుల యొక్క రూపాలు అయితే కనుక మొఖాల మీద గట్ట చాలా వరకు డ్యామేజ్ అయితే చేశారు చూడండి. అలాగే ఇక్కడ మనకి ఈ ఆలయం యొక్క చరిత్ర అంతా కూడా ఇది ఏ భాష అనేది తెలియట్లేదు. దీంట్లో అయితే కనుక మొత్తం ఈ ఆలయ హిస్టరీ అయితే కనుక నీట్గా రాసి ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించవచ్చు. 1000 సంవత్సరాల క్రితమే డ్రైనేజీ వ్యవస్థ. ఇది భారతదేశ సంస్కృతిలో 1000 సంవత్సరాల క్రితమే ఉంది. దీన్ని ఎక్కడి నుంచో ప్రతి ఒక్కళ్ళు ఆ వాటిల్లోనూ వీటిల్లోనూ చూసి అంటూ ఉంటారు కదా. అలాగే ఈ కింద ఉన్నటువంటి ఈ ఆలయ హిస్టరీ లేదా ఆ రోజుల్లో వాళ్ళు ఇక్కడ రాయించినటువంటి విధానం చూడవచ్చు. అలాగే ఈ ఆలయానికి వర్షం కురిసినప్పుడు గట్ట ఎప్పటికప్పుడు వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్. ఈ పాలరాతితో పాటు చూడండి ఆ రోజుల్లోనే ఎంత గొప్పగా కట్టారనడానికి సజీవ సాక్ష్యం అనమాట అది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు, ఇదే ఈ ఆలయం యొక్క ప్రధాన ద్వారం అనమాట. అలాగే లోపల మీకు ఇక్కడ స్వామివారు కూడా కనిపిస్తున్నారు. కుదిరితే కనుక బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్సైడ్ ఆఫ్ టెంపుల్ అయితే కనుక మొబైల్ అయితే అలౌ లేదు. ఇక్కడి నుంచే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటిగా ఈ ఆలయం విషయానికి వస్తే తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది. తంజన్ అనే రాక్షసుడి పేరు మీదుగా ఈ పట్టణానికి తంజావూరు అనే పేరు వచ్చిందని అంటారు. ఈ పట్టణాన్ని రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడుగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని చోళరాజు 1104 నుంచి 1109 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంటే సుమారు 5 సంవత్సరాల్లో ఇంత గొప్ప సువిశాలమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం శివుడు. ఈ శివలింగాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు ప్రతిష్ఠించాడు. ఈ శివలింగం భారతదేశంలోని అతి పెద్ద శివలింగంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. అలాగే ఈ శివలింగానికి అభిముఖంగా ఉన్న నంది విగ్రహం చాలా భారీ సైజులో బాహుబలిలా ఉంటుంది. ఈ నంది విగ్రహం 2.7 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి అతి భారీగా ఉంటుంది. దీనిని సుమారు 20 టన్నుల బరువైన ఏకముఖి అంటే ఒకే రాయి నుంచి తయారు చేసిన నంది విగ్రహం అన్నమాట ఇది. దీన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అదేవిధంగా ఈ ఆలయంలోని ప్రధాన దైవం శివుడు కాగా ఈ ఆలయం వెలుపల అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ ఆలయాన్ని కట్టేటందుకు ఎటువంటి సున్నం కానీ, ఇటుకలు కానీ, ఐరన్ కానీ, ఎటువంటి బంకమట్టిని కానీ వాడలేదు. అదేవిధంగా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎటువంటి పూతను కూడా వాడలేదు. పునాదుల దగ్గర నుంచి పీఠాల వరకు, గోపురం నుంచి శిఖరం వరకు అన్నింటినీ కూడా గ్రానైట్ రాయితోనే చేశారు. రాయి సాంద్రత బరువును బట్టి ఒకదానిపై ఒకటి పెట్టి ఆలయాన్ని 13 అంతస్తులు ఆలయంగా నిర్మించారు. దాంతో 13 అంతస్తులు కలిగిన ఏకైక ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఆలయం అంతా గ్రానైట్ రాయితోనే నిర్మించారని చెప్పాను కదా. ఈ ఆలయానికి సుమారు 100 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడా కూడా గ్రానైట్ రాయి లేదు.
అనేది కూడా ఇక్కడెక్కడ కూడా దొరకదు. 100 కిలోమీటర్ల అవతల నుంచి ఇంత పెద్ద పెద్ద రాళ్లను, బండలను, గ్రానైట్లను ఎలా తరలించారు అనేది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు కూడా అర్థం కావడం లేదు. కానీ వారిచ్చిన సర్వే ప్రకారం వారి అంచనా వేసింది ఏంటి అంటే, ఈ ప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పుదునుకోవయ్య అనే ప్రాంతంలో ఉన్నటువంటి 2 కొండల నుంచి తీసుకువచ్చినట్టుగా భావిస్తున్నారు. అలాగే ఆలయ గోపురంపై ఉన్నటువంటి ఆ ఆలయ శిఖరానికి అంత పైకి ఎలా పెట్టారు అనేది అర్థం కావట్లేదు. దీని బరువు దాదాపుగా 81.5 టన్నులు ఉంటుంది. ఎంత బరువు ఉన్నటువంటి ఆలయ శిఖర గోపురాన్ని పైకి ఎలా పెట్టారు అనేది ఈనాటికి కూడా పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గానే ఉంటుంది. ఈ నల్లరాయిని 1000 ఏళ్ల క్రితం అంత పైకి ఎలా పెట్టారు అనేది అర్థం కాక చరిత్రకారులు ఏం చెప్తున్నారు అంటే, ఈ ఆలయ శిఖరానికి పైకి పెట్టడానికి 7 కిలోమీటర్ల వరకు ఏటవాలుగా ఒక ర్యాంపు మాదిరిగా నిర్మించి తద్వారా ఆలయం గోపురం పైకి దీనిని పైన పెట్టారు అనే ఒక నానుడైతే ఉంది. అలాగే ఈ ఆలయంలో భక్తులు ఎవరైనా మాట్లాడుకుంటే వారి మాటలు ప్రతిధ్వనించకుండా శబ్ద నియంత్రణ అనేది ఆ రోజుల్లోనే పెట్టారు అంటే వారి యొక్క ఇంజనీరింగ్ టెక్నాలజీకి, వారి యొక్క మేధో సంపత్తికి జోహార్లు చెప్పాలి. అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి స్తంభాలకు ఒక గొప్ప చరిత్రే ఉందని చెప్పాలి. మీరు చేతితో కానీ ఒక చిన్న కాయిన్తో కానీ ఈ ఆలయంలో ఉన్నటువంటి స్తంభాలను మీటితే ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రకమైనటువంటి శబ్దం చేస్తుంది. ఇది మనకి సంగీతంలో ఉండే సరిగమ పదనిసల్లో కొన్ని స్వరాలను పలికిస్తాయి. అంత గొప్పటి శిలా నైపుణ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పవచ్చు. అలాగే ఈ ఆలయం గురించి ఉన్నటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే, ఆలయం నీడ భూమి మీద ఎక్కడా పడదు. అంటే సూర్యుడు ఉదయించినప్పుడు కానీ అస్తమించినప్పుడు కానీ ఈ ఆలయం నీడ భూమి మీద పడదు అనే నారుడి ఆ నోట ఈ నోట దేశవ్యాప్తంగా విస్తరించడం వల్ల ఈ ఆలయ గోపురం నీడ భూమి మీద పడదు అనేది అందరికీ ప్రాచుర్యంలోకి వెళ్ళిపోయింది. కానీ వాస్తవానికి ఈ ఆలయం యొక్క శిఖరం, గోపురం మాత్రమే భూమి మీద పడుతుంది. మిగతా ఆలయం అంతా కూడా భూమి మీద నీడ పడుతుంది. శిఖర గోపురం అనేది ఎందుకు పడదు అంటే, ఆలయం యొక్క విస్తీర్ణం అంటే వెడల్పు ఎక్కువగా ఉండడం వల్ల గోపురం నీడ ఆలయం మీదే పడుతుంది తప్ప భూమి మీద పడదు. అలాగే ఈ ఆలయ నిర్మాణ సమయంలో రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న అతనితో తపతి, ఈ ఆలయం పడిపోదు కదా అని అనగా, మేడ కూడా కాదు కదా, నీడ కూడా భూమి మీద పడదు రాజా అన్న మాట ఆ నోట ఈ నోట ప్రాచుర్యం చెంది ఈ ఆలయం నీడ భూమి మీద పడదు అనేది విస్తారంగా విస్తరించేసింది. 13 అంతస్తులు ఉన్నటువంటి ఈ ఆలయం ఎత్తు 63.4 మీటర్లు. ఇది నిర్మించి నేటికి 100 సంవత్సరాలు దాటుతుంది. ఈ ఆలయం గురించి చెప్పుకుంటూ పోతే అసలు ఈ ఆలయానికి పునాదే లేదని అంటారు. దీన్ని రాక్ బైండింగ్ టెక్నాలజీతో కట్టారు అనే నానుడి కూడా ఉంది. రాక్ బైండింగ్ టెక్నాలజీ అంటే పునాది లేకుండా ఇసుక మీద ఆలయాన్ని నిర్మించడం. రాయి మీద రాయి బరువు, రాయి సాంద్రత, రాయి వెడల్పు, పొడుగులను అంచనా వేసి పూర్వం మాదిరిగా ఇలాంటి ఆలయాలు, ఇలా నిర్మించిన ఆలయాలు చాలానే ఉన్నాయి. 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం, ఇవన్నీ కూడా ఈ